గైస్, ఈ వీడియో ఎంత ఫాస్ట్గా పవన్ కళ్యాణ్ గారికి చేరాలంటే చేర్పియండి. ఈ ముఖ్యమైన విషయము ఎట్లయినా సరే ఈ వీడియో ఎట్లైనా షేర్ చేయండి. ఎంత బాధ కలిగిస్తుంది వీడియో చూడండి. ముఖ్యంగా అందరికీ కనబడేలాగా, అన్నకి కనబడేలాగా అందరూ షేర్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు సార్కి కూడా కనబడేలాగా వీడియో షేర్ చేయండి. నమ్ముతున్నాను, మీరు షేర్ చేశారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో ప్లే చేస్తా, చూడండి ఈ వీడియోని. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సత్య, మా తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 years అయింది చనిపోయి. ఇప్పటి వరకు అమ్మగారే చూసుకున్నారు, పని చేస్తూ. ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ. నెల క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము. అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మమ్మ తరపు నుంచి, నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా లేరు. ఈ ఇల్లు కూడా మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 42 మందికి, ఎవరు లేని అనాథలకి ఎలా హెల్ప్ చేస్తున్నారో మాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అటు ఇటు కూడా ఎవరు లేరు, పూర్తిగా అనాథమై ఉన్నాం. ఈ ఇల్లు కూడా మాది కాదు, ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు. అమ్మ నాన్న లేరు, మేమిద్దరే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి. తల్లిదండ్రులు లేని పిల్లలండి, అనాథలండి అని చెప్పి ఎప్పుడు వదిలేశారండి. ఎండ కాసినా వాన వచ్చినా అందులోనే ఉంటున్నారు. పిల్లలు కాదరం ఏమి లేదండి, చూసి వాళ్ళు ఎవరో లేదండి. అయ్యప్ప చెప్పండి, మీరు చూస్తారండి, మేము ఇరుగు పరుగు చూడడానికి శక్తి లేదండి. పవన్ కళ్యాణ్ గారండి మీరు ఏదో చూడాలండి, పిల్లలకి దారి చూపెట్టాలండి. మీరు అందరికీ 40 మందిని 50 మందిని పురస్కారం చేస్తున్నారు, అలాగే పిల్లలు కూడా పురస్కారం చేయాలండి. పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో అనంతలక్ష్మి కాలనీలో తల్లి తండ్రి కోల్పోయినటువంటి 2 అనాథ పిల్లలండి. ఇక్కడ మేము ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాల్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళు పిల్లలు అనాథలైపోయారండి. ఇరుగు పొరుగు మేము ఉన్నాం, ఏదో చూసి సహకరించగలం కానీ మాయ అంతంత పరిస్థితులు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి మనసున్న వ్యక్తి కాబట్టి మీరు ఆదుకునే అనాథ పిల్లల్లో వీరు కూడా మీరు భాగం అనుకుని వీరు కూడా మీకు తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఉండడానికి ప్రస్తుతానికి ఇల్లు కూడా సరైన లేదు, ఇల్లు కూడా లేదు, ఇలా సొంత ఇల్లు కూడా లేదు. వీళ్ళకి జీవనోపాధి, ముఖ్యంగా ఇప్పుడు జీవనోపాధి బ్రతకడానికి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకిద్దరికి దారి చూపించాడు. అమ్మ నాన్న చనిపోయారండి, వాళ్ళకిద్దరికి చూసి కూడా ఎవరు లేరండి. పిల్లల దారి మీరే చూడాలండి.